బాగా చీకటి పడడంతో రామయ్య కోసం వెన్నెల గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో పక్కింటి రాణి వచ్చి వెన్నెల వైపు బాధగా చూసింది. వెన్నెలకు రాణి చూపులకి అర్థం తెలియలేదు. ఇక తనే కల్పించుకొని, ఏమైంది రాణి, అలా మొహం పెట్టావేంటి? ఏమైనా సమస్య? నేను టౌన్ వరకు వెళ్ళొస్తున్నాను. వచ్చే దారిలో ఒక లారీ ఎవరినో గుద్దేసింది. జనమంతా గుమిగూడి ఉన్నారు. నేను బస్సులో వస్తూ ఆ లారీ గుద్దిన వ్యక్తిని కొంతవరకు చూడగలిగాను. యాక్సిడెంట్లో గాయాలైన వ్యక్తి అచ్చం మీ నాన్న రామయ్యలాగే ఉన్నారు. నాకెందుకో అనుమానంగా ఉందే. ఇంకా చాలా ఆపవే. నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? మా నాన్నకేం కాదు. ఆయన ఎప్పుడు క్షేమంగానే ఉంటారు. మంచివాళ్ళకా దేవుడు ఎప్పుడు చెడు తలపెట్టడు. ఇంకోసారి అలా అన్నావనుకో, ఆయన గురించి తప్పుగా మాట్లాడవంటే. అది కాదే, అది. అలా రాణిపై వెన్నెల కోప్పడుతూ ఉండగా ఇంటికి రామయ్య వస్తాడు. ఏంటమ్మా, ఏంటి ఇద్దరు ఏదో గొడవ పడుతున్నారు? ఆ పొగరుబోతు పిల్ల రాణి ఏమైనా చెప్పిందా ఏంటి? చూడండి నాన్న, ఇది మీ గురించి ఏదేదో మాట్లాడుతుంది. దీన్ని తిట్లతో వదిలేశాను. లేకుంటే ఈ పాటికి దీనికి ఆ చెంప ఈ చెంప వాయించేసుండేదాన్ని. ఇంతకీ నీకు కోపం తెప్పించేలా ఏం చెప్పింది? అలా రామయ్య అడగగానే వెన్నెల మాట మారుస్తూ రామయ్యని ఇంట్లోకి తీసుకెళ్లిపోయింది. కాళ్ళు చేతులు కడుక్కొచ్చిన తన తండ్రికి భోజనం వడ్డించింది వెన్నెల. ఏంటమ్మా, నీ గారాల చెల్లి హాసిని ఏం చేస్తుంది? భోజనం చేసిందా? ఇప్పుడే భోంచేసింది నాన్న. అలా మేడపైకి వెళ్ళింది. పిలుస్తానుండండి. హాసిని, హాసిని, నాన్నగారొచ్చారు, ఇలా రా. వెన్నెల అలా పిలవగానే హాసిని అక్కడికొస్తుంది. అదే సమయంలో అక్కడికొచ్చిన హాసిని మోడ్రన్ డ్రెస్ వేసుకోవడం చూసిన రామయ్య కోప్పడ్డాడు. ఏంటమ్మా నీ వాలకం? చిన్న కూతురు కదా అని గారాబంగా పెంచాను. దాన్ని నువ్వు అలుసుగా తీసుకోకు. ఎదిగిన అమ్మాయిలు ఇలాంటి బట్టలు వేసుకోవడం తప్పు. ఇదివరకే నీకు చాలాసార్లు చెప్పాను. అయినా నీ ప్రవర్తనలో మార్పు రాలేదు. నాన్న, భోజనం చేసేటప్పుడు కూడా దానిపై కోప్పడతారా? ముందు మీరు ప్రశాంతంగా భోజనం చెయ్యండి. నాన్నకు నన్ను తిడితే గాని ప్రశాంతత ఉండదనుకుంటా. రోజు నన్ను తిట్టందే ఆయన కడుపు నిండదనుకుంటా. చూడు, ఎదురు తిరిగి ఎలా మాట్లాడుతుందో. హాసిని, కాస్త మౌనంగా ఉండవే. నువ్వు మేడపైకి వెళ్ళు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ వెన్నెల అరిచేసరికి హాసిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హాసిని వెళ్లిన తరువాత కూడా రామయ్య కోపంగానే ఉంటాడు. చిన్న పిల్ల, దాన్నలా తిట్టకండి నాన్న. పాపం చాలా బాధపడుతుంది. ఇప్పుడు తిట్టకపోతే రేపొద్దున అది చాలా ఇబ్బంది పడుతుందమ్మా. నాన్నగా ఒక మంచి అయ్య చేతిలో మీ చేతులు పెట్టి కనుమూయటం నా బాధ్యత. రేపో మాపో మీకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసేస్తాను. అలా మాట్లాడుతూనే తినడం పూర్తి చేసిన రామయ్య ఆరుబయట చల్లగాలికి అలా కూర్చొని ఉంటాడు. ఇంతలో జోరుగా వర్షం కురుస్తుంది. వర్షమంటే రామయ్యకే కాదు, వెన్నెలకి హాసినికి కూడా చాలా ఇష్టం. ఆ వర్షాన్ని చూసి రామయ్య ఆనందిస్తుంటే వెన్నెల వేడివేడి పకోడీలు చేసుకుని తెస్తుంది. ఇక హాసిని కూడా ఆ పకోడీలు ఒక పట్టుపడుతుంది. నాన్న, మీరెప్పుడూ నన్నెందుకలా తిడుతూ ఉంటారు? నేను మీ కూతుర్ని కానా? అక్క మాత్రమే మీ కూతురా? నేను మీకు చెత్త కుప్పలో దొరికానా? ఏంటి ఆ మాటలు? వెన్నెల రామయ్య ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. వాళ్ళని చూసి హాసినికి కాస్త కోపం వచ్చింది. నేను మీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇందాక నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టారు, ఇప్పుడేమో నన్నొక పిచ్చిదాన్ని అనుకుని నవ్వుతున్నారు, అంతే కదా? అరెరే, నా చిట్టి తల్లికి ఎంత కోపం, ఎంత కోపం! ఇలా రామ్మా హాసిని. అలా రామయ్య ప్రేమగా పిలిచేసరికి హాసిని తండ్రి దగ్గరికి వెళ్తుంది. చూడమ్మా, నువ్వు నా గారాల పట్టివి. ఏ ఇంట్లో అయినా చిన్న కూతురంటే అల్లరి ఆటలు, తుంటరి గొడవలు ఉంటాయి. కోపంగా నేనొక మాట అంటే నువ్వేం పాటించుకోకు. వెళ్ళి పడుకో. అమ్మా వెన్నెల, చెల్లిని గదిలోకి తీసుకెళ్ళు. అలా వెన్నెల హాసినిలు తమ తమ గదుల్లోకి వెళ్లి నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఇంటికి పరంధామం వస్తాడు. రామయ్యకు చిన్ననాటి స్నేహితుడైన పరంధామం చాలా రోజుల తరువాత ఆ ఇంటికొస్తాడు. వెన్నెల రామయ్యలు గుడికెళ్తుంటారు. హాసిని మాత్రమే ఇంట్లో ఉంటుంది. పరంధామాన్ని చూసిన హాసిని, ఎవరయ్యా నువ్వు? చూస్తుంటే దొంగోడిలా ఉన్నావే. ఇంట్లో కన్నం వేయడానికి వచ్చావా ఏంటి? ఏమిటమ్మా మాటలు? ఆడపిల్లవయ్యుండి అంత పొగరుగా మాట్లాడవచ్చా? పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతిదేనా? మీ వాలకం చూస్తుంటే పల్లెటూరిలో పుట్టి పెరిగినట్టు కనిపించడం లేదే. ఆపవయ్యా, నా ఇంటికొచ్చి నన్నే అవమానిస్తున్నావు.
నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఇలా అంటావు? ఓ, నువ్వు మా రామయ్య కూతురువా? అవును, ఇంతకీ నువ్వెవరు? నేను రామయ్య స్నేహితుడిని. చాలా రోజుల తర్వాత వచ్చాను. అప్పుడెప్పుడో నీ చిన్నతనంలో వచ్చానులే. అప్పుడు మీ అమ్ముండేది. తర్వాత కాలం చేసింది. పాపం అన్నయ్య అన్నయ్య అంటూ నన్ను ఆప్యాయంగా పలకరించేదిలే. నువ్వు రామయ్య కూతురు అయ్యుండి ఇలాంటి బట్టలేసుకున్నావేమిటి? నేనెప్పుడు మోడ్రన్ డ్రెస్సులే వేసుకుంటాను. నన్ను మా నాన్నే పల్లెత్తు మాటనరు. ఏమనుకోకమ్మా, నీకు కోపం తెప్పించాను. మీ నాన్న వస్తే కాస్త మాట్లాడి వెళ్తాను. పరంధామం మాటలు హాసినికి అస్సలు నచ్చలేదు. దాంతో తను కూడా ఆ పరంధామాన్ని అవమానించాలని అనుకుంది. ఇంతలో కాస్త మంచినీళ్ళివ్వమ్మా, చాలా దూరం నుండి వస్తున్నానుగా, దాహంగా ఉంది. ఓహో, ఈ మధ్య ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. ఎలాంటి వాళ్ళమ్మా? ఈ మధ్య ముష్టెత్తుకునే వాళ్ళు తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి అడుక్కోవడం ఇష్టం లేక ఇలా ఇంట్లో లేని వాళ్ల పేర్లు చెప్పి ఆ ఇంట్లోకెళ్లటం, కడుపు నిండా తినటం, దర్జాగా అక్కడి నుండి వెళ్లటం చేస్తున్నారు. అచ్చం మీలాగే. హాసిని అలా అనేసరికి పరంధామానికి చాలా కోపం వచ్చింది. కాని తన స్నేహితుడు రామయ్యని తలుచుకొని మౌనంగా ఉన్నాడు. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోయాడు. అవమానంతో వెళ్లిపోతున్న పరంధామాన్ని చూసి లోలోపలే పగలబడి నవ్వుకుంది హాసిని. పరంధామం వెళ్లిన చాలాసేపటికి రామయ్య కోపంగా ఇంటికొస్తాడు. వచ్చి రాగానే హాసినిని పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించేస్తాడు. వెన్నెల అడ్డుపడిన ఆగకుండా హాసినిని కొడతాడు. ఏమైంది నాన్నా, చెల్లినలా కొడుతున్నారేంటి? ఇదేం చేసిందో తెలుసా అమ్మా? నా చిన్ననాటి స్నేహితుడు పరంధామం ఇంటికొస్తే వాణ్ణి అవమానించింది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. చిచి, దీన్ని నా కూతురని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. కొంచెం కూడా మర్యాద తెలీదు, క్రమశిక్షణ అస్సలు లేదు. అందుకని ఇలా ఎవరైనా కొడతారా? మళ్ళీ మాట్లాడుతుంది చూడమ్మా. ఇంకొక క్షణం అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుండి అంటూ రామయ్య హాసినిని గెంటేశాడు. ఇంతలో జోరుగా వర్షం పడింది. వర్షంలో తడుస్తూ హాసిని అక్కడే ఉంది. వెన్నెల ఎంత చెప్పినా వినిపించుకోదు. చాలాసేపు వర్షంలో తడుస్తూ ఉండడంతో రామయ్య స్వయంగా వెళ్లి హాసినిని ఇంట్లోకి తీసుకొస్తాడు. ఆ సంఘటన జరిగిన తరువాత హాసినితో రామయ్య మాట్లాడటమే మానేస్తాడు. 2-3 నెలలు గడుస్తాయి. ఓ రోజు హాసిని తనకు నచ్చిన సాయిని ఇంటికి తీసుకొస్తుంది. నాన్న, అక్క, ఇతని పేరు సాయి. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ ఇంట్లో నన్ను సరిగా చూసుకునేవారు లేరు. అందుకే నేను పెళ్లి చేసుకుని సాయితో బ్రతకాలని నిర్ణయించుకున్నాను. సాయితో కలిసి వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మీకొక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. హాసిని అలా చెప్పేసరికి రామయ్యకి గుండాగినంత పనైంది. వెన్నెల కూడా చాలా టెన్షన్ పడింది. ఏంటి నువ్వు? నీకెవరూ లేరని అనుకుంటున్నావా? నాన్నని చూడు, ఎంతలా బాధపడుతున్నాడో తెలుసా? ఆయన్నింకా ఇంకా బాధ పెట్టకే. నేనేం బాధ పెట్టలేదు. ఆయనే నన్ను కూతుర్లా చూడ్డం లేదు. ఏంటమ్మా, చిన్నప్పటి నుండి నిన్ను గారాబంగా పెంచాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. తల్లి లేదని ఇద్దరిని అల్లారు ముద్దుగా పెంచాను కదే. ఇప్పుడిలా చేసి నా పరువు తీయకు. వారం రోజులాగు, నేనే నీకు పెళ్లి చేస్తాను. ముందా అబ్బాయిని పంపించు. రామయ్య అలా చెప్పేసరికి సాయిని పంపించేసింది హాసిని. ఇక రామయ్య తన పెద్ద కూతురు వెన్నెలకు కూడా ఒక మంచి సంబంధం కుదుర్చాడు. ఇద్దరికీ ఒకే రోజు ఇంట్లో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీల్లేదు, నా పెళ్లి అక్కతో పాటే జరగడానికి వీల్లేదు. నువ్వు మనుషుల్ని అర్థం చేసుకోవా? నీకు మనస్సనేదే ఉండదా? నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తానమ్మా. నన్ను ద్వేషించకు. నేను నీ కన్న తండ్రిని. ఇలా నాకు వ్యతిరేకంగా మాట్లాడకు. నా పెళ్లి నాకు నచ్చినట్లు చెయ్యరా? ఆ స్వేచ్ఛ కూడా నాకు లేదా? నేనేం తప్పు చేశాను? నీకు నచ్చినట్టుగానే చేస్తాను. ఏం చెయ్యాలో చెప్పమ్మా. కాని నన్ను మాత్రం పరాయివాడిలా చూడకు. నేను నీ కన్న తండ్రిని. అయితే నా పెళ్లి ఇంటి బయట చేయండి. అక్క పెళ్లికి ముందే నా పెళ్లి జరగాలి. అలా కాకుంటే చెప్పండి, నేనే నా పెళ్లి చేసుకుంటాను. ఎవరూ చేయాల్సిన అవసరం లేదు. హాసిని అనే ఒక్కొక్క మాట రామయ్యని చాలా బాధపెడుతుంది. వెన్నెలకి కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది. కాని ఇద్దరూ హాసిని కోసం ఓర్పుగా ఉన్నారు. కొంతసేపటికి బాగా ఆలోచించిన రామయ్య, అలాగే హాసిని, నీ పెళ్లి నీకు నచ్చినట్టుగానే జరిపిస్తాను. అలా రామయ్య హాసిని పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. కాని ఉన్నట్టుండి జోరున వర్షం కురుస్తుంది.
దాంతో హాసిని పెళ్లి అనుకున్న సమయానికి అవదు. మరో వారానికి వాయిదా పడుతుంది. వారం తరువాత రామయ్య మళ్లీ పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు. ఇక హాసిని పెళ్లి కూతురులా ముస్తాబై వచ్చి పెళ్లిపీటలపై కూర్చునే సమయంలో మళ్లీ జోరుగా వర్షం కురిసింది. అప్పుడు కూడా పెళ్లి వాయిదా పడింది. తన పెళ్లి వాయిదా పడుతుండడంతో హాసిని ఒక చోట కూర్చొని ఏడవటం ప్రారంభిస్తుంది. కన్నీళ్లతో ఉన్న హాసిని దగ్గరికి సాయి కూడా వెళ్తాడు. చూడు హాసిని, ఇలా మన పెళ్లి వాయిదా పడుతుండడంతో అందరూ నీ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. నువ్వు నష్టజాతకురాలివని అంటున్నారు. నీకు దోషం ఏదైనా ఉంటుందని మా బంధువులు అంటున్నారు. ఇంకోసారి మన పెళ్లి వాయిదా పడితే ఇక నీతో పెళ్లి చేయకుండా ఆపేయాలని మా వాళ్ళు అనుకుంటున్నారు. సాయి అలా చెప్తూ ఉంటే హాసిని మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంది. ఇంతలో అక్కడికి రామయ్య వెన్నెల చేరుకున్నారు. వాళ్ళని చూసి ఏడుస్తూనే రామయ్య కాళ్లపై పడింది హాసిని. నన్ను క్షమించు నాన్న, నీ మాట వినకుండా చేశాను. ఇప్పుడు చూడండి, చేసిన తప్పుకు ఫలితం అనుభవిస్తున్నాను. అందరూ నా గురించి చెడుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. మీరు నా మంచికే చెప్పారు, నేనే వినిపించుకోలేదు. నన్ను క్షమించండి. మీరు కోరుకున్నట్టుగానే అక్క పెళ్లితో పాటే నా పెళ్లి జరిపించండి. మన ఇంట్లోనే పెళ్లి చేసుకుంటాను. హాసిని తన తప్పు తెలుసుకుని అలా ఏడుస్తూ చెప్పేసరికి రామయ్య సంతోషిస్తాడు. ఇక ఆలస్యం చేయకుండా మరుసటి రోజే ఇంట్లోనే వెన్నెల హాసిని పెళ్లి ఘనంగా జరిపిస్తాడు. ఈసారి కూడా వర్షం జోరుగా కురుస్తుంది. ఆ వర్షాన్ని చూసి వెన్నెల హాసిని నవ్వుకుంటారు. అలా వర్షాకాలంలో అక్క చెల్లెళ్ల పెళ్లి ఘనంగా జరుగుతుంది. అక్క, తొందరగా రా అక్క, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నీ ఆలస్యం వల్ల ఇప్పటికే 2 ఆటో డ్రైవర్లు వెళ్లిపోయారు. నువ్వు ఇంకాస్త ఆలస్యం చేస్తే ఈ ఆటో అతను కూడా వెళ్లిపోతాడక్క, తొందరగా రా అంటూ వీణ చక్కగా తయారైపోయి తన అక్కని గట్టిగా పిలుస్తూ అడుగుతుంది. అప్పుడు వీణ అక్క అయిన గీత బయటికి రాకుండా గదిలో రెడీ అవుతూ, అబ్బా వీణా, నీకు ముందే చెప్పానుగా నేను రెడీ అవ్వడానికి టైం పడుతుందని. నేను ముందు స్నానం చేస్తానంటే నువ్వే ముందెళ్ళిపోయావు. ఇప్పుడు చూడు, నా ఈ జుట్టు ఆరడానికి ఎంత టైం పడుతుందో. అందుకే చెప్పాను నీకు జుట్టు కత్తిరించుకో అని. నువ్విలాగే చేసావనుకో ఏ గుడికో తీసుకెళ్లి గుండు కొట్టిస్తాను. అప్పుడు నాకంటే ముందు నువ్వే రెడీ అవుతావు. వీణ గుండు కొట్టిస్తానని మాట వినగానే గీత ఆవేశంగా బయటకొచ్చి, నీకు కుళ్ళే, నాలా నీకు జుట్టు లేదని. ఆ అబ్బో, నీకుగాని ఉందిలే ఆ జుట్టు. సంతకి పోతే నీ జుట్టు కంటే పెద్దగా ఉండే విగ్గులు పుష్కలంగా దొరుకుతాయి. అయితే వెళ్ళి కొనుక్కోపో. ఆ నువ్విలాగే మాట్లాడుతా ఉండు, ఆ ఆటోవాడు వెళ్ళిపోతాడు. చెల్లి, కొద్దిగా ఈ జుట్టుని పట్టుకోవడానికి సాయం చేయవా అని అడగ్గా వీణ తన అక్క గీత జుట్టుని పట్టుకుంది. అమ్మో, ఏంటక్కా ఇంత జుట్టుని రోజు ఎలా మోస్తున్నావే అని మాట్లాడుకుంటూ అక్క చెల్లెళ్ళు ఆటో దగ్గరికెళ్లారు. ఆ ఆటో అతను గీత పొడవాటి జుట్టు చూసి అవక్కయ్యాడు. ఇది నిజంగా ఒరిజినల్ జుట్టేనా అండి? కాదు, విగ్గు. ముందు ఆటో తీ. ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు ఆటోలో ఒక ఫంక్షన్కెళ్లారు. ఏంటమ్మా ఇంత ఇచ్చారు? కొద్దిగా ఎక్కువ డబ్బు ఇవ్వండి. అదేంటి, నువ్వు 100 రూపాయలే కదా చెప్పింది, మళ్ళీ ఎక్కువ అడుగుతున్నావేంటి? అప్పుడు మీరిద్దరూ అంటే నేను 100 కొప్పుకున్నా. కానీ మీ అక్క జుట్టు చూసావా? ఆమె జుట్టు బరువు మోయలేకపోయింది నా ఆటో. కనీసం 10 రూపాయలైనా ఇవ్వమ్మా అంటూ డ్రైవర్ అడగ్గా వీణ తిట్టుకుంటూ అతనికి 10 రూపాయలు ఇచ్చింది. నీ జుట్టు వల్ల ఎక్స్ట్రా షాంపూ కొనాలి, ఆయిల్ కొనాలి, వాటర్ కూడా ఎక్కువే వాడాలి. ఈ పొడవాటి జుట్టు వల్ల అన్ని నష్టాలే గాని ఒక్క లాభం కూడా లేదు అని విసుక్కుంటూ ఉంది. ఆ ఫంక్షన్లో ఉన్న అందరూ గీత పొడవాటి జుట్టుని చాలా విచిత్రంగా చూస్తున్నారు. ఏవండి, ఇంత పొడవాటి జుట్టున్న అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు తెలుసా? నాకొక సెల్ఫీ ఇస్తారా అంటూ అక్కడున్న భావన అనే అమ్మాయి గీత దగ్గరికొచ్చి అడుగుతుంది. భావన అలా అడగడంతో గీతకి ఎంతో సంతోషం వేసింది. చూసావా చెల్లి, నా జుట్టు నీకు తప్ప అందరికీ ఇష్టమే అంటూ గీత ఎంతో సంతోషంగా ఆ అమ్మాయికి సెల్ఫీ ఇచ్చింది. అలా అక్కడున్న చాలా మంది గీతకి ఉన్న పొడవాటి జుట్టుతో ఫోటోలు దిగడానికి పోటీ పడుతున్నారు. మీరసలు ఏం వాడతారండి ఈ జుట్టుకి? ఇంత పెద్ద జుట్టు మాకు కూడా రావాలంటే మేమేం చెయ్యాలి అని అందరూ గీతాని తన జుట్టు గురించి రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. గీతా చెల్లి అయిన వీణ దూరంగా నిలబడి అదంతా చూస్తూ ఉంది. తర్వాత ఇద్దరూ ఇంటికెళ్లిపోయారు. ఆ రోజు రాత్రంతా వీణకి తన అక్క పొడవాటి జుట్టుతో అందరూ పోటీపడి మరీ ఫోటోలు దిగడమే గుర్తొస్తుంది. అలా ఆలోచిస్తూ ఉండగా తనకొక ఆలోచన వచ్చింది.
మరుసటి రోజు వీణా తన అక్క దగ్గరికెళ్ళి, అక్క, నాకు మనం తేలికగా ఎటువంటి కష్టం చేయకుండా డబ్బు సంపాదించుకునే ఐడియా ఒకటొచ్చింది. ఏంటి అంటే మనం ఏం కష్టపడకుండా డబ్బు సంపాదించొచ్చా? ఎలా చెల్లి? నీ పొడవటి జుట్టుతో అక్క అంటూ వీణా తనకి వచ్చిన ఐడియా గురించి చెప్తుంది. చెల్లి, నువ్వు చెప్పిందంతా జరుగుద్దంటావా? జరుగుతుందక్కా, నా మాట నమ్ము. తర్వాత కొన్ని రోజులకి వీణా కొన్ని ఊర్లు తిరుగుతూ, మీ అందరూ ఎప్పుడూ చూడని ఒక వింతని నేను చూపిస్తాను. అసలు ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేనట్టి పెద్ద పొడవు గల జుట్టు ఉన్న అమ్మాయిని నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఈ రోజు సాయంత్రం మీరు ఆ అమ్మాయిని చూడాలన్నా, తనతో ఫోటోలు దిగాలన్నా టికెట్ ఉంటుంది. కేవలం 10 రూపాయలు మాత్రమే అని చెప్పడంతో జనాలు గీత పొడవాటి జుట్టుని చూడ్డానికి తండోపతండాలుగా వచ్చారు. వాళ్ళందర్నీ చూసి గీత ఆశ్చర్యపోయింది. చెల్లి, ఏంటే ఈ జనం? నీ ఐడియా పని చేస్తుందనుకుంటా అని గీత తన చెల్లిని మెచ్చుకోలుగా చూస్తుంది. గీత పొడవాటి జుట్టుని చూడ్డానికి వస్తున్న జనంతో అక్కా చెల్లెళ్ళిద్దరూ బాగా సంపాదిస్తారు. ఒకరోజు వీణా ఒక 4 మనుషుల్ని తీసుకొచ్చి, అక్క, ఇక నుండి నువ్వు నీ జుట్టుని మోయనవసరం లేదు. ఇదిగో వీళ్ళే నీ జుట్టుని మోస్తారు. ఎందుకే చెల్లి? నా జుట్టు నేను మోసుకోగలను. అలా కాదక్కా, ఇలా మనం చుట్టూ పనివాళ్ళని పెట్టుకుని బిల్డప్ ఇస్తేనే మనకింకా ఎక్కువ డబ్బులొస్తాయి. వీణా చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా గీత జుట్టుని తన వెనకాల 4 మోస్తున్నారు. ఆ విచిత్రం చూడ్డానికి జనాలు ఎంత ధరైనా పెట్టి వస్తుండేవాళ్లు. అలా వాళ్ళు పెద్ద పెద్ద మేడలు కట్టుకున్నారు, కార్లు కొన్నారు, చాలా లగ్జరీగా బతుకుతున్నారు. ఏయ్, జుట్టు సరిగా పట్టుకోవటం రాదా? వీణా, ఈవిడని పనిలో నుండి తీసేయ్. అలాగే అక్క. డబ్బులు తేలికగా వస్తుండడంతో అక్క చెల్లెళ్ళకి జనాల పట్ల చులకన భావం పెరిగిపోయింది. అక్క, ఇంకా ఎన్ని రోజులని ఇలా ఫోటోలకి వాటికి డబ్బులు అడుక్కోవడం? మనం నీ జుట్టును ఉపయోగించుకొని వ్యాపారం చెయ్యాలి. వ్యాపారమా? ఏం వ్యాపారం చెల్లి? అక్క, ఇదిగో ఈ ఆయిల్ చూసావా? ఇది మామూలుగా జుట్టుకి రాసుకునే ఆయిల్. ఈ బాటిల్ మీద నీ పేరు రాసి ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్లే నీకిలా జుట్టొచ్చిందని జనాలకి చెప్దాం. దాంతో మనకిక డబ్బే డబ్బు. ఆహా, ఎంత మంచి ఐడియా చెల్లి! ఇంకెందుకు ఆలస్యం, ఇంక మొదలెట్టు. నేను ఆ పనిలోనే ఉన్నానక్కా. మరుసటి రోజు చెల్లి వీణా ఫోన్లో ఒక వీడియో చేసింది. మీ జుట్టు ఇదిగో ఇలా పెరగాలన్నా, లేక అసలు వెంట్రుకలే లేని బట్టతలకి వెంట్రుకలు రావాలన్నా వాడండి ఈ ఆయిల్ అంటూ ప్రమోట్ చేసింది. దాంతో జనాలు ఎగబడి మరీ ఆయిల్ కొనటం మొదలెట్టారు. అలా వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించటం మొదలెట్టారు. వాళ్ల జీవితం ఎంతో బాగా సాగిపోతూ ఉండగా ఒకరోజు ఆ అక్క చెల్లెళ్ల ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. అమ్మా, నేను చాలా దూరం నుండి వస్తున్నాను. ఇంకా చాలా దూరం ప్రయాణం చెయ్యాలి కూడా. ఈ పూటకి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తారా అని చాలా వినయంగా అడిగాడు. అప్పుడు వీణా, ఏంటి, మేము నీకు ఆశ్రయం ఇవ్వాలా? అసలు నీ అవతారం ఎప్పుడైనా చూసుకున్నావా? నీలాంటి వాళ్ళు మా ఇంటి గేట్ బయట ఉండాలి గాని గేట్ లోపలుండాలనుకోకూడదు అంటూ వీణా మాట్లాడుతూ ఉంటే మధ్యలో అక్క గీత కలుగు చేసుకుని, చెల్లి, అసలు నువ్వీన తలపైన చూడ్డం లేదు. అక్కడ ఒక్క వెంట్రుక కూడా లేదు, వట్టి గుండె అంటూ నవ్వగా వీణా కూడా సన్యాసి గుండెని చూసి నవ్వుతుంది. అప్పుడు వాళ్ళని చూసి ఆ సన్యాసికి కోపం వచ్చి, మీకు డబ్బుతో పొగరు తలకెక్కి ఇలా మాట్లాడుతున్నారు. ఏ పొడవాటి జుట్టుతో అయితే మీరింత డబ్బు సంపాదించారో ఇప్పుడు ఆ జుట్టే ఉండదు మీకు అని సన్యాసి శపించాడు. వెంటనే గీత పొడవైన జుట్టంతా నేలరాలిపోయి గుండైపోయింది. అది చూసి అక్క చెల్లెళ్ళకి గుండాగిపోయింది. వెంటనే సన్యాసి కాళ్ల మీద పడి, స్వామి, మమ్మల్ని క్షమించండి. మేము మీ పట్ల తప్పుగా ప్రవర్తించాం. దయచేసి నా జుట్టుని నాకు తిరిగివ్వండి. అవును స్వామి, మా సంపదని ఆ జుట్టు అని ఇద్దరక్క చెల్లెళ్ళు సన్యాసిని వేడుకున్నారు. అప్పుడు ఆ సన్యాసి, మీకు ఆ జుట్టు తిరిగి రావాలంటే మీరు ఇప్పటి నుండి ప్రతిరోజు సంపాదించిన డబ్బులు సగానికి పైగా పేదవాళ్లకి సాయం చేయాలి. ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. అలా చేస్తే మళ్ళీ నీ జుట్టు రాలిపోతుంది అని చెప్పి మళ్లీ గీతకి తన పొడవాటి జుట్టుని ప్రసాదించాడు. ఇక అప్పటి నుండి ఆ అక్క చెల్లెళ్ళు అందరికీ సాయం చేస్తున్నారు.